బ్రాహ్మీ ముహూర్తాన్ని శ్రేష్టమైన సమయం అని ఎందుకంటారంటే ఆ సమయంలో శరీరం గాఢనిద్ర నుంచి తేరుకుంటుంది. దాంతో మన మనసులో అనవసరమైన ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రకృతి కూడా అప్పుడు శాంతంగా ఉంటుంది. ఎటువంటి అడ్డంకులూ లేకుండా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేయడం, దేవుడికి పూజలు చేయడం, చదువుకోవడం వంటివన్నీ చాలా మంచివి. ముఖ్యంగా మన మెదడు చాలా శాంతంగా ఉండటం దీని వెనుక ఉన్న ముఖ్యమైన లాజిక్. మరో విషయమేంటంటే సూర్యుడు ఉదయించే సమయంలో వచ్చే కిరణాలు మన దేహానికి ఒక ఔషధం లాంటివి. అందుకే ఆ సమయంలో వ్యాయామం చేసినా అది మెడికల్ సైన్స్ ప్రకారం కూడా మనకు మేలే చేస్తుంది. యోగా కూడా ఉదయం చెయ్యాలని చెప్తారు. ఎందుకంటే పొట్ట ఖాళీగా ఉంటుంది కాబట్టి. అలా యోగా చేయడం వల్ల మన శరీరంలోని విషపదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్తాయి. యోగా చేసే ముందు, తర్వాత నీళ్లు తాగాలి. అప్పుడే ఊపిరితిత్తుల్లో పేరుకున్న కార్బన్ లాంటివి గాలి ద్వారా చర్మరంధ్రాల ద్వారా బయటకు పోతాయి. మిగిలిన విషాలు కిడ్నీలలో శుభ్రమై మలం లేదా మూత్రం ద్వారా బయటకు పోతాయి. బ్రాహ్మీ ముహూర్తమంటేని బ్రహ్మకు సంబంధించిన ముహూర్తం. ఉదయ బ్రహ్మరూపాయ అంటే బ్రహ్మ అంటే బుద్ధి, మెదడు. బ్రహ్మజ్ఞానానికి వేదాలకు దేవుడు కాబట్టి ఆ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. ఇక ఇతర శుభముహూర్తాల విషయానికి వస్తే అభిజిత్ లగ్నం కూడా చాలా శ్రేష్టమైంది. ఇది సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయం. సూర్యుడు మధ్యమస్థితిలో అంటే కాలానికి దేవుడుగా ఉంటాడు. మధ్యాహ్నం సూర్యుడు నిప్పులా మండే సమయాన్ని మహేశ్వర ముహూర్తంగా చెబుతారు. సంధ్యాకాలంలో కూడా సూర్యుడు శాంతంగా ఉంటాడు. ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండి ధ్యానానికి బావుంటుంది. గోధుళి లగ్నమంటే ఉదయం 6 గంటలకు బయటకు వెళ్లిన ఆవు, గోవు సాయంత్రం 5 గంటలకు తిరిగి ఇంటికి వచ్చే సమయం. సనాతన ధర్మంలో గోవు పవిత్రం కాబట్టి ఆ లగ్నానికి ఆ పేరు వచ్చింది. చివరగా పూర్వకాలంలో ఋషులు కేవలం అనుభవాన్ని బట్టి కాకుండా నిర్దిష్టమైన గణితాన్ని ఉపయోగించి ప్రకృతిని అందులో భాగం చేసి ప్రతి ప్రాణి ఏ సమయంలో ఏది చెయ్యాలో ఒక విధానాన్ని మనకు ఇచ్చారు. అందుకే పక్షులు కూడా పగలు సరైన దిశలో, రాత్రి వేరే దిశలో ఎగురుతాయనే జ్ఞానం కలిగి ఉంటాయి.